హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్దీ రాగి బూరెలను ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తున్నా, చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం పచ్చి కొబ్బరి, ఒక 5 యాలక్కాయలు అయితే తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరి అయినా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లోకి 1 కప్పు బెల్లం వేసుకొని 4-5 స్పూన్ల వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా ఈ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. మనకు బెల్లం పాకం రానవసరం లేదు. ఈ బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇది చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత 1 కప్పు రాగి పిండి, 1 కప్పు గోధుమ పిండి అయితే వేసుకొని మనం ముందే మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ కొబ్బరి పొడి కూడా వేసుకొని దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. అలా మొత్తం కలుపుకున్న తర్వాత మనమైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. వాటర్ అయితే కొంచెం కొంచెం చిలకరించుకుంటూ మనం దీన్ని చపాతీ ముద్దలాగైతే కలుపుకుందాం. మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్ పైన కవర్ అయితే వేసుకొని ఆ కవర్కి కొంచెం ఆయిల్ అయితే రాసుకొని ఇలా బూరెనైతే నొక్కోవాలి. కొంచెం మందంగానే నొక్కోవాలి. మరీ పలసగా చేసుకుంటే చెక్కల్లాగా ఉంటాయి కాలిన తర్వాత. ఆ తర్వాత అయితే ఆయిల్లో బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే రాగి బూరెలు అయితే రెడీ అయిపోయాయండి. ఇలా చేసి పెట్టుకుంటే మనకి వారం రోజులు నిలువ ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.